अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। भारतीय जनता पार्टी राजेंद्र नगर डिवीजन के सदर संदीप मुदिराज की सरपरस्ती में मदर्स डे प्रोग्राम के हिस्से के तौर पर राजेंद्र नगर गवर्नमेंट स्कूल के करीब एक पौधा लगाने का प्रोग्राम मुनाकिद किया गया। राजेंद्र नगर डिवीजन की मीटिंग में इन प्रोग्रामों पर तबादला ख्याल किया गया और योगा डे के मौके पर जैसा कि रियासती पार्टी की तरफ से बुलाया गया है, एलबी स्टेडियम में रियासती सदर किशन रेड्डी के बुलाए गए योगा प्रोग्राम का इनेकाद किया जा रहा। 21 जून को बैनुल अक़वामी योगा दिन के मौके पर राजेंद्र नगर डिवीजन की जानिब से ज़राई यूनिवर्सिटी के ज़रिए योगा प्रोग्राम होगा। 23 जून को डॉक्टर श्याम प्रसाद मुखर्जी के बलिदान दिवस प्रोग्राम के हिस्से के तौर पर राजेंद्र नगर डिवीजन के 60 बूथों के हिस्से के तौर पर हर बूथ पर 100 पौधे लगाने का प्रोग्राम भी होगा। ఈ రోజు మనకు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడం, తల్లి పేరు మీద మొక్క నాటడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయము. మన మోదీ గారు ఏం చేసినా చాలా దూరదృష్టితో చేస్తారు. పర్యావరణ పరిరక్షణ అనేది ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న కాలుష్యం, వాతావరణ కాలుష్యం అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. ఇందులో భాగంగా దూరదృష్టితోనే మన మోదీ గారు మొక్కలను నాటి సంరక్షించి పెద్దగా చేసి భావితరాలకు ప్రాణవాయువు ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం వితౌట్ మాస్క్ మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. రోడ్ల మీద మనం వెళ్తూ ఉంటే ముందర వెహికల్ కూడా కనిపించే పరిస్థితి లేదు. అంటే అంత పెద్ద మొత్తంలో అక్కడ వాతావరణ కాలుష్యం అనేది, వాతావరణంలో కూడా హానికారక కెమికల్స్ అనేటివి చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. అవి మనకు లంగ్స్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కరోనా ఇంత పెద్ద మొత్తంలో మన మీద ప్రభావం చూపించిందంటే దానికి ప్రధాన కారణం వాతావరణంలో ఉండే కెమికల్స్, హానికారక కెమికల్స్. అందుకని ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ, చెట్లు నాటాలా, వాటిని సంరక్షించాలా, భావితరాలకు అవి అందేటట్లు చేయాలి. ఇది ప్రతి ఒక్కరి పౌరుని బాధ్యత. తర్వాత చెట్ల వల్ల ఉండే ఉపయోగాలలో ప్రధానంగా ఏంటంటే మనము భూగర్భ జలాలు ఇప్పుడు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలాలు అనేటివి చాలా అడుగంటిపోతున్నాయి. అయితే వాటికి ఏంటంటే మనం చెట్లు నాటితే చెట్లు లోపలికి నీళ్లు తీసుకొని మనకి జలాలు అనేటివి పెరుగుతాయి.